హలో హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్లోకి వచ్చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్కి లైక్ మీరు కొడితే నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే అప్రూవ్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి కొంతమంది దాంట్లో శ్రీమంతాలు ఉంటాయి కదా, సో అమ్మ వాళ్ళు చేస్తారు, లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లేకుండా అత్త వాళ్ళ ఇంట్లో ఉండేసి ఇష్టంతో చేసుకుంటారు కదా. సో మా దాంట్లో అయితే అలాంటివి లేవన్నమాట శ్రీమంతాలు. సో కాకపోతే బేబీ బమ్ 5 మంత్స్ అంటే 5 మంత్స్లో అమ్మ వాళ్ళు పుట్టింటికి పిలిచి ఆకుపచ్చ చీర, గ్రీన్ కలర్ శారీ అండ్ గాజులు అయితే వేయిస్తారనమాట. ఒక నిద్ర చేపించి గాజులు అయితే వేపిస్తారు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తెచ్చాను అనేదంటే, సో నాకు 5 మంత్స్. సో మా మమ్మీ గాజులు ముందే తెప్పించింది. ఎందుకనంటే మమ్మీ వాళ్ళ ఇంటి వ్రతం ఉండే. సో న్యూ హౌస్ వార్మింగ్ నా ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. సో తర్వాత నేనైతే పోస్ట్ చేయలేదు, ఎందుకనంటే వీడియోస్ తీయడం కుదరలేదు నాకు. సో అప్పుడు తెప్పించింది మమ్మీ. వాళ్ళ హౌస్ వార్మింగ్ అండ్ నా 5 మంత్స్ రెండు ఒకేసారి అనమాట. సో అంటే ఎంటర్ అవ్వడము. సో తెప్పించింది. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ హౌస్ వార్మింగ్స్కి అంటే గృహప్రవేశాలకి వెళ్ళొద్దంట. సో మేము పంతులను అడిగితే 5 మంత్స్ కదా. సో నేను ఇంతకుముందు తిరిగిన మొత్తం ఇల్లంతా తిరిగి వాటర్ కొట్టాను, చూసారు కదా వీడియోస్లో. సో ఆల్మోస్ట్ మొత్తం అప్పటి వరకు తిరిగాను. ఎగ్జాక్ట్గా 1 వీక్ ఉంది అనే వరకు వెళ్ళొద్దు అనేసానంటే చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేనైతే. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంట్లోకి వెళ్ళొద్దు అనేసారు తెలుసా. సో ఎట్లా మార్నింగ్ మమ్మీ వాళ్ళు 5 o'clock నుంచి పూజలు చేస్తే నేను ఇంట్లోకి వెళ్ళింది 12:30కి ఏమో వెళ్ళాను. అంటే సత్యనారాయణ వ్రతం అయిపోయి చూసారా, దేవుడు రావద్దు అనేసి నాకు చెప్పినా కూడా లాస్ట్ మంగళారతి మాత్రం మేము నలుగురం అక్క చెల్లెలు ఎగ్జాక్ట్ మంగళారతి టైంకి నేను వెళ్ళాను అనమాట. గాడ్ ఈజ్ నిజంగా గ్రేట్ అనమాట. సో మంగళారతి అయిపోయాక సో వేరే వాళ్ళు అన్నారనమాట, ఇప్పుడైతే ఏం పెట్టకు, ఇంట్లోకి వచ్చినాక కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు కదా, శారీ వద్దు ఏమి వద్దు అనేసి. సో ప్రెగ్నెంట్ లేడీస్ అమ్మ వాళ్ళు పెట్టే చీర 5 months చీర తర్వాత ఏదైనా కొత్త చీర కట్టుకోవాలి. సో వద్దులే అనేసానండి. పర్లేదు అని అంటే ఇంకా ఎగ్జాక్ట్గా వ్రతం అయిపోయిన 2 daysకే మా మామ వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఇంకా సొంతం బ్లడ్ రిలేషన్ కాబట్టి మళ్ళీ క్యాన్సల్ అనమాట. సో 21 days అయ్యాక బ్యాంగిల్స్ వేసుకోవాలి అని అంటే 1 month అవుతుంది బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఈ రోజుకి 21 days కంప్లీట్ అయిపోద్ది. సో వేసుకోవాలి. ఆ బ్యాంగిల్స్ మళ్ళీ నాకే ఇచ్చిందనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కకే, ఒక ఇల్లు మధ్యలో ఉంటుంది. సో నాకే ఇచ్చి పంపించింది అనమాట. అక్కడనే ఉంటావు కదా వేసుకోమనేసి. మమ్మీకి కూడా తెలియదు. తర్వాత వేరే వాళ్ళకి చెప్తే ఇలా అన్నారనమాట, రావద్దు అని అంటే. సో బ్యాంగిల్స్ ఇచ్చేసిన తర్వాత మమ్మీకి కూడా తెలిసింది. సో ఇప్పుడైతే నేను బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. పుట్టింటి గాజులు, పుట్టింటి చీరలు, సో పుట్టింటి నుంచి ఏది ఉన్నా కూడా అది ఆనందమే వేరు కదా. సో ఇప్పుడైతే నేను బ్యాంగిల్స్ వేసుకుంటాను. మమ్మీ సెట్ చేసి మరీ ఇచ్చిందనమాట నాకు బ్యాంగిల్స్. చూస్తున్నారా. సో మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి అనుకుంటా, ఇవి కావేమో. ఈ బ్యాంగిల్స్ అయితే అప్పుడే పెట్టించింది. సో దీన్ని నేను ఇప్పుడు వేసుకుంటాను. ఏమైనా ఏదైతే అది అవ్వని అనేసి వేసుకుంటున్నా. చూస్తూ ఉండలేకపోతున్నా అండి, ఇంట్లోనే ఉన్నాయి. వేసుకుందాం ఓకేనా. పైగా ఈరోజు మండే, కార్తీక మాసంలో మండే వెళ్ళొద్దు గుడ్లకు, కాకపోతే మండే అనేసి వేసుకుంటున్నాను. ఈరోజు తర్వాత చూసి ఇవాళైతే వేసుకుంటున్నాను నేను. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆడవాళ్ళకు గాజులు, ఎంత మంచిగా అనిపిస్తాయో. సో ఎక్కువగా అలవాటు లేవు, కాకపోతే ఎక్కువ రోజులు పెట్టుకుంటే చెయ్యి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఆ ఏరియా మొత్తము. ఇప్పుడు వేసుకున్న గాజులు డెలివరీ వరకు తీయొద్దు అనేసి అయితే అంటారనమాట పెద్దలు. సో నా చేతిలో అన్ని రోజులు ఉంటాయో ఉండవో ఐడియా లేదు. అంటే పలగవు, కాకపోతే ఎక్కువ రోజులు పెట్టుకోను అనమాట. ఏవైనా గాజులు మారుస్తూ ఉంటానన్నమాట. ఓకే, ఎక్కువ రోజులు అవే ఉంటాయి, బోర్ అనిపిస్తూ ఉంటాయి గాజులు. అందుకే అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఫైనల్గా డన్ అనమాట. బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. సో మమ్మీకి కూడా తెలియదు నేను వేసుకుంటున్నట్టు. వీడియో చూస్తే తెలుస్తుందేమో, పర్లేదు చూసినప్పటికీ ఉండదు. ఇప్పుడైతే వేసేసుకున్న బ్యాంగిల్స్. మీలో ఎంతమందికి అంటే శ్రీమంతాలు ఆల్మోస్ట్ చాలా మందికి ఉండదు. సో లేని వాళ్ళు ఏం చేస్తారో కామెంట్స్ చేయండి. మేమైతే ఇలా 5 monthsకి బ్యాంగిల్స్ వేసుకొని చీర కట్టుకొని అయితే వస్తాము. మరి మీరేం చేస్తారో కామెంట్స్ చేయండి. ఇంతేనండి నా వీడియో. ఉంటాను మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు. వీడియో నచ్చిందా?